పదవి కోసం ఈ మనుషులంతా ఇంతగా తహతహలాడుతూ ఆరాటపడుతూ పోరాటం చేస్తున్నారంటే ఇదంతా ప్రజాసేవ చేయడానికేనా? ఇదంతా ప్రజాసేవ చేయటానికైతే వీళ్ళు దేవవృషులతో సమానమైపోతారు. ప్రజాసేవ చేయటానికి ఈ ఈ ఈ పదవి కోసం ఇంతగా తహతహలాడితే అయ్యా దీంట్లో హింసకు తావెవరు, వ్యసనానికి తావెవరు? డబ్బుతో ఓట్లు కూడా తతంగం అసలు ఉండదు. ఈ ప్రజాసేవ చేయటానికి కాదు ఈ తహతహలాట, ఈ పోరాటం, అయ్యా మరి ఈ ఆరాటం. వందల కోట్లపై, వేల కోట్లపై, లక్షల కోట్లపై పెత్తనం చెలాయించడానికి తహతహపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, ఎంతకైనా తెగిస్తున్నారు. వందల కోట్లలో అంటే అయ్యా వందల కోట్లలో మరి పదుల సంఖ్యలో నొక్కిస్తున్నారు, వేల కోట్లలో వందల కోట్లు నొక్కిస్తున్నారు, లక్షల కోట్లలో వేల కోట్లు నొక్కిస్తున్నారు. ఈ దేశం అనే దేశభక్తి నాయకులు ఉన్నారు చూసావు, వాళ్ళు తమ మనస్సును మరి స్థిరపరుచుకొని, దేశభక్తి భావన తనలో ఉంటే స్థిరపరుచుకొని ఈ తంతు తమారం అంతా, ఈ విధం అంతా ఈ దేశం కోసమేనా, ఇది తగినదేనా అని ఒక్కసారి యోచించండి. యోచించి ఈ విధానాన్ని మార్చే అధికారం మీ చేతుల్లో ఉంటే తప్పకుండా దీన్ని మార్చండి, తప్పకుండా మార్చండి. లేదంటే ఈ దేశం అధోగతి పాలైపోతుంది. ఒక్కసారి దేశభక్తులారా, మీకు ఖచ్చితమైన దేశభక్తి మీలో ఉంటే, మీరు ఖచ్చితమైన దేశభక్తులైతే ఒక్కసారి యోచించండి, ఈ విధం తగిందేనా? ప్రజాసేవ చేయటానికి పదవికై వీళ్ళు ఎంత తహతహపడుతున్నారా, ఆరాటపడుతున్నారా, పోరాటం చేస్తున్నారా? ఒక్కసారి యోచించండి. కాదు, వందల కోట్లపై, వేల కోట్లపై, లక్షల కోట్లపై పెత్తనానికై ఆరాటపడుతున్నారు. వాటిని దూసుకోవడానికి ఈ విధం తగిందేనా? ఇది తగినది కాదు. దీన్ని మార్చే అధికారం మీ చేతుల్లో ఉంటే దేశభక్తులారా మార్చండి, దేశాన్ని రక్షించండి. జై హింద్.